హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు ఈ వీడియోలో మనము మష్రూమ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రోటీస్లోకి. ముందుగా ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ ఇలాచి, 1 లవంగం అండ్ 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక 1 సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా, స్లైస్డ్ ఆనియన్స్, అవి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది వేయాలి. అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అది అవుతూ ఉన్న టైంలో మనము గ్రేవీ పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. సేమ్ అందులో కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా అన్ని ఐటమ్స్ వేసుకొని మీరు పేస్ట్ని రెడీ చేసుకోండి. నేను చెప్పిన కొలత ప్రకారం పేస్ట్ రెడీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. తర్వాత ఇవి కూడా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి అంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనము కలుపుతూ ఉండాలి. సిమ్ టు హై టు సిమ్ పెట్టుకుంటూ మనము అడ్జస్ట్ చేసుకుంటూ మనము మిక్స్ చేస్తూ గ్రేవీని మనము చక్కగా ఉడికించుకోవాలి. సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనము ఇందులో ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇక్కడ చూపించినట్టుగా అన్ని కొలతలు వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేయాలి. వేసి బాగా మిక్స్ చేయండి. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే క్లీన్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని మనము ఇందులో వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనము గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కావాలి కదా. సో మీకు ఎంత కావాలో అంత వాటర్ మీరు చూసుకొని వేసుకోండి. దానికన్నా ముందు 1 స్లైస్డ్ చిల్లీ అండ్ కొంచెం కరివేపాకు వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. ముందే చెప్తున్నాను, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోండి. ఓకే, గ్రేవీ పర్సంటేజ్ ఎంత కావాలో మీరు చెక్ చేసుకోండి, మీరు చేసుకునే దాన్ని బట్టి. ఓకే, సో అంత వాటర్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి మినిమం 15 to 20 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 15 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి నేను కలుపుతున్నానండి. మళ్ళీ నేను మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ అనేది నేను ఉడికిస్తాను. ఇలా ఇంకో 10 మినిట్స్ కూడా కుక్ చేశాక అప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయింది చూడండి, వీడియోలో చూపించినట్టుగా. సో అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము మష్రూమ్స్ని కుక్ చేసుకోవాలి, గ్రేవీని. అలా కుక్ అయినాక ఇప్పుడు లాస్ట్లో మనము 1 టీ స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా ఒక 2 మినిట్స్ దాన్ని బాగా మిక్స్ చేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 20 to 25 మినిట్స్లో మనము రెడీ చేసుకోవచ్చు. ఓకే, మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.